या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవము. కార్మికులంతా ప్రపంచంలో ఉండేటట్టు కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి, పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి పండగ చేయవలసిందే ఖచ్చితంగా, అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది. కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మేడే తప్పితే. అందుచేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తిక నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తిక నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం, వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రం బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది, అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలో పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరొక దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి, అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వాడు వెళ్ళి చూసింది లేదు, వీడు వెళ్ళి చూసింది లేదు, నేను చూసింది, ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నవ్వితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజు చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14-15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్య భగవానుడు.
ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోడ్లు, అంటే రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోడ్లు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోడ్లు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద ఒక సామెతగా ఉంది. రోడ్లే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు. అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చే విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నింటినీ కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసంలో ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్గా సరిపోవాలి. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో కానీ, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం. ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే లెక్క సరిపోతుంది, కానీ అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహ ప్రవేశాలు కానీ, గృహ శంకుస్థాపనలు కానీ, గుడి ప్రతిష్ట కానీ, పెళ్లిళ్ళు కానీ, వివాహాదులు కానీ ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోండి. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. ఓకే. సో ధనురాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వీరికి రాహు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానంలో రాహు మంచి ఫలితాలు ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు కావాలన్నా డబ్బులు పడతాయి. ఎవరికైనా అప్పున్నాము తీర్చేయగలుగుతాము, అంటే అప్పున్న వాడికి తీర్చేయగలుగుతాం. అప్పు కావాలంటే పుడుతుంది, కాబట్టి ధనానికి లోటు ఉండదు. అంటే అందరి యొక్క సహకారాలు మొత్తం మీద మనకు లభిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇకపోతే చతుర్థ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అనేది చెప్పుకున్నాం కదండి. అర్ధాష్టమ అంటే అష్టమం అంటే 8, అర్ధ అంటే 4. 8లో సగం 4 కదండి. అంచేత ఈ 4వ స్థానాన్ని మనము మాతృస్థానం అంటాము, విద్యాస్థానం అంటాము, భూమి, గృహము, వాహనము, స్వభావము, ఇట్లా సుఖస్థానం అని మొత్తంగా వీటినన్నింటి కలిపి సుఖస్థానం అంటాం. ఆ సుఖాలను మీకు అందకుండా చేస్తాడు ఈ శని భగవానుడు. అంచేత శని మీకు ప్రవృత్తి ప్రతికూలుడు. అలాగే శనికి వీలైతే నువ్వులతో తైలాభిషేకం చేయించుకోవటం అనేది ఒక సూచన. ఇకపోతే కుజుడు 4వ స్థానంలో 11 రోజుల పాటు ఉన్నారు. అక్కడ సేమ్ మనకి శని భగవానుడు ఎంతైతే మనకి ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో, ఎంతైతే ఇస్తూ ఉన్నాడో అంత ఫలితాలని, చెడు ప్రభావాల్ని మనకి కుజుడు కూడా ఇస్తూ ఉన్నాడు. ఆయా విషయాల్లోనే తల్లిగారు, విద్య, భూమి, వాహనం, స్వభావం ఇట్లాంటి విషయాల్లో అవే ఫలితాలు కుజుడు కూడా ఇస్తున్నాడు. తదుపరి కుజుడు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వెళ్తున్నాడు. అక్కడికి వచ్చా కూడా ఆయన మనకి చేసేటటువంటి ఉపకారం ఏమీ లేదు. పిల్లల చదువు మీద, ఆరోగ్యాల మీద, గాయాల మీద, వీటి మీదే ఆయన యొక్క ఫోకస్ కూడా పడుతున్నది. అలాగే ఇక బుధుడు 13వ తారీఖు వరకు 5వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా పిల్లల సంతానం యొక్క చదువు మీద, ప్రవర్తన మీద పడుతుంది. అలాగే రవి 14వ తారీఖు దాకా 5వ స్థానంలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన కూడా సంతానం మీదే దృష్టి పెడుతూ ఉన్నారు. మొత్తం మీద రవి, కుజ, బుధ 3 గ్రహాల యొక్క దృష్టి పంచమ స్థానంలో సంతానం మీద ఉంది. కాబట్టి సంతానం విషయంలో వాళ్ళని ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. మిగతా చదువు మీద ఫోకస్ చేయించండి. అవుట్డోర్కి వెళ్తే గాయాలు అయ్యే అవకాశం 3 గ్రహాలు ఉన్న కారణంగా చూపిస్తూ ఉన్నది ఇక్కడ. కాబట్టి రవి
5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి వచ్చి 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆ సెకండ్ పార్ట్ అంతా కూడా రవి మీకు పాక్షికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అప్పులుంటే తీర్చేస్తాడు. అప్పు కావాలంటే పుట్టిస్తాడు. ఈ విధంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా రవి మీకు సహకరిస్తున్నాడు సెకండ్ పార్ట్ లో. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో శుక్రుడు 14వ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉన్నారు. శుక్ర భగవానుడు 6వ స్థానం తదుపరి 15 నుంచి నెలాఖరు వరకు 7వ స్థానంలో. శుక్రుడు 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. అంటే పూర్తి నెలంతా కూడా శుక్రుడు మనకి వ్యతిరేకంగానే ఉన్నారు. అంచేత ఆయన ఇంకా పెద్దగా ఆయన నుంచి ఆశించదగినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు, అలాగే సినిమా రంగంలోను, ఈ టీవీ రంగంలోను, ఇట్లాంటి వాటిలో ఉండేటటువంటి వారు వెళ్ళకపోవటమే మంచిది. అందులో పెట్టుబడి పెట్టకపోవటం మంచిది. వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు ఈ శుక్రుడు లేని కారణంగా 6-7 స్థానాల్లో. ఎవరికి? ఈ ధనురాశి వారికి. ఇకపోతే గురువుని తీసుకున్నట్టయితే గురువు 7వ స్థానంలో ఉన్నారు. గురువు 7వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. ఇది అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం కుదరటం కానీ లేదా వివాహం అయిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అవన్నీ బాగుంటాయి. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఏకాభిప్రాయం ఉంటుంది. తద్వారా ఏకాభిప్రాయం ద్వారా మీకు వారు కలిసి జాయింట్ వ్యాపారం ఎక్కడైతే చేస్తున్నారో ఆ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతువు. ఇది తండ్రి గారి ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే గుళ్ళు గోపురాలు పోయి దేవుడికి మన బాధ చెప్పుకుందామని కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇది కూడా కొంతవరకు పూర్తిగా చెప్పలేము, కానీ పిల్లల మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది. భావాద్భావం 9వ స్థానం అవుతుంది. అంటే భాగ్యం, ప్రతిదీ భాగ్యమేనండి. ఒక మనకు మంచి జరిగేవన్నీ భాగ్యమే, మనకు మంచి జరగనవన్నీ అభాగ్యమే, ఇది దౌర్భాగ్యమే. కాబట్టి ఇక్కడ భావాద్భావం ముఖ్యంగా మన పిల్లలు మన అదృష్టం అండి. మంచివాళ్ళు అయితే మనం జాగ్రత్తగా పెంచితే, లేకపోతే వాళ్ళతో చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. అదేవిధంగా చేత ఇక్కడ కేతు భాగ్యస్థానంలో ఉండడం వల్ల అది అంత అనుకూలమైన కాలం కాదు. తండ్రి గారి విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి. ఇట్లా ఏ విధంగా చూసినప్పటికీ కూడా 9వ స్థానంలో కేతు ఉండటం మంచిది కాదు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ధనురాశి వారికి రాహుగ్రహం పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నది. అలాగే రవి పాక్షికంగా ఒక 10-11 రోజులు రవి కదా, రవి 14వ తారీఖు వరకు కొంత పాక్షికంగా అనుకూలం. మిగతా 1.5 గ్రహం మాత్రమే పాక్షికం ఉంది. మిగతా గ్రహాలు ఏవి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటిది శని గ్రహం ఒకటి, కేతు గ్రహం ఒకటి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. గురుగ్రహం కూడా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంది. కాబట్టి ఈ 3 గ్రహాలు వదిలేస్తే శనికి కేతువుకి మీరు తప్పకుండా రోజు నవగ్రహ మంత్రాలు ఎలాగో చదువుకుంటారు. వీలుంటే గుడికి వెళ్ళండి. ఆ రోజు కనీసం మనకి ఉండేవి నవగ్రహాలే కదా, 9 సార్లు చొప్పున కనీసం 9 రోజులైనా చేయండి. చేసి నమస్కారం చేసుకొని మీకు ఏదో పత్రం, పుష్పం, ఫలంతో ఏది వీలైతే చేయండి. రోజు కాకపోతే ఆ 9 రోజులు పూర్తయిపోయిన రోజున ఆ రోజున ఒక పత్రమో, పుష్పం, ఫలమో ఆ భగవంతుడికి, ఆ నవగ్రహాలకి సమర్పించుకోండి. మీ బాధలు చెప్పుకోండి. మీకు కొంతవరకు మీ పరిస్థితులు దారిలో పడే అవకాశం. శుభం.